హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గ్రామ మరియు వార్డు సచివాలయం పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులకు మరోసారి పెద్ద శుభవార్త అయితే వచ్చింది. మరికొన్ని పోస్టులు అనేవి యాడ్ చేసినట్లుగా అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. మనకి నోటిఫికేషన్స్తో పాటుగా కొత్తగా ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకి కేటగిరీ 1లో ఉన్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే భారీగా పెరిగినట్లుగా చెప్తున్నారు. ప్రతి జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ యాడ్ అయ్యాయి అనే డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. అంతేకాకుండా చూసుకున్నట్లయితే మనకి ఆ జిల్లాలో ఏ రిజర్వేషన్లో ఎన్ని వేకెన్సీస్ అనేవి పెరిగాయి అనే డీటెయిల్స్ కూడా మనకైతే అప్డేట్ చేశారు. ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ పెరిగాయి అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి కేటగిరీ 1లో పోస్టులు అనేవి పెరగడం వల్ల మరికొన్ని కేటగిరీల్లో ఎవరైనా సరే వాళ్ళు పెరిగినటువంటి పోస్టుల వల్ల ఉద్యోగాలు పొందినట్లయితే మరికొన్ని కేటగిరీల్లో పోస్టులు అనేవి వాళ్ళు వదులుకొని కేటగిరీ 1లో కానీ వాళ్ళు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే మనకి వేరే కేటగిరీలో కూడా ఎవరైతే పరీక్షలు అనేవి రాశారో వాళ్ళకి యూజ్ అవుతుంది, వెనకుండే వాళ్ళకి. అంతేకాకుండా ప్రజెంట్ 1:2 రేషియోలో పిలిచారు కనుక ఈ పోస్టులు అనేవి పెరగడం వల్ల ఎవరైతే సర్టిఫైడ్ వెరిఫికేషన్కి వెళ్ళారో వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి రావడానికి మెరుగ్గా ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి ర్యాంక్స్ దగ్గరలోనే మనకి కట్ ఆఫ్ అనేది లేదు, కానీ వాళ్ళ ర్యాంక్ వరకు కూడా వచ్చే అవకాశం మిస్ అయిపోయింది అనే అభ్యర్థులు కూడా ఉంటారు. అంతేకాకుండా మరికొంతమందికి వాళ్ళ యొక్క రిజర్వేషన్లో పోస్టులు లేకపోవడం వల్ల ఉద్యోగాలు కూడా రాలేదు. మంచి ర్యాంకులు కూడా వచ్చి చాలామందికి జాబ్స్ అయితే రాలేదు. అంతకంటే తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ అయితే వచ్చాయి. దానికి గల రీజన్స్ అనేవి మనం అనేక సార్లు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ కాకపోవడం అవన్నీ అవ్వడం వల్ల, అంతేకాకుండా అక్కడ వాళ్ళ యొక్క రిజర్వేషన్లోనే పోస్టులు ఉండడం వల్ల మనకి చాలామందికి పోస్టులు అయితే రాలేదు. బట్ మనకి అక్టోబర్ 31 వరకు కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి కలుపుతుండడం వల్ల ఇప్పుడు మనకి చాలామందికి జాబ్స్ అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎన్ని పెరిగాయి అనే డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఈ అప్డేట్ అనేది మనకి వెబ్సైట్లో ఇప్పుడే ఇవ్వడం అయితే జరిగింది. మరి జిల్లాల వారీగా రిలీజ్ చేసినటువంటి పోస్టులతో పాటుగా టోటల్ వేకెన్సీస్ అయితే మనం చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో రీసెంట్గా ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం 425 వేకెన్సీస్ అయితే ఉండేవి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మొత్తంగా 1051 వేకెన్సీస్ ఉన్నట్లుగా చూపిస్తున్నారు. అంటే టోటల్గా మనకి ఇప్పుడు 626 వేకెన్సీస్ అయితే పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మనకి అంతకుముందు 36 వేకెన్సీస్ అయితే ఉండేవి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే 96 వేకెన్సీస్ ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే మనకి 60 వేకెన్సీస్ అయితే ఈ జిల్లాలో పెరిగాయి. విజయనగరం జిల్లాకు సంబంధించి సమాచారం కానీ మనం చూసుకున్నట్లయితే అంతకుముందు 48 వేకెన్సీస్ అయితే ఉండేవి. ప్రజెంట్ 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 21 వేకెన్సీస్ అయితే పెరగడం జరిగింది. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూస్తే మనకి 67 వేకెన్సీస్ అయితే ఉండేవి. ఇక చూస్తే మనకి ప్రజెంట్ 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 83 వేకెన్సీస్ అయితే ఈ జిల్లాలో పెరగడం జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే అంతకుముందు 14 వేకెన్సీస్ అయితే ఉండేవి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే టోటల్గా ఈ జిల్లాలో 96 వేకెన్సీస్ అయితే పెరిగాయి. వెస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే 10 వేకెన్సీస్ అయితే ఉండేవి. మనకి ఇప్పుడు పెరిగినటువంటి పోస్టులతో కలిపి 116 పోస్టులు అయితే ఉన్నాయి. మరి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ పెరిగాయి అంటే 106 వేకెన్సీస్ అయితే పెరగడం జరిగింది. కృష్ణా జిల్లాలో చూస్తే మనకి 16 వేకెన్సీస్ అయితే ఉండేవి. ప్రజెంట్ చూస్తే మనకి 22 వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. అంటే 6 వేకెన్సీస్ అయితే ఈ జిల్లాలో పెరగడం జరిగింది. గుంటూరు జిల్లాలో మనకి ఎటువంటి పెరుగుదల కూడా లేదు. 36 వేకెన్సీస్ అయితే ఉండేవి. అవే మనకి అప్డేట్ అయితే చెప్తున్నారు. ప్రకాశం జిల్లాలో చూస్తే మనకి 16 వేకెన్సీస్ అయితే ఉండేవి. 108 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. అంటే 92 వేకెన్సీస్ అయితే ఈ జిల్లాలో పెరగడం అయితే జరిగింది. నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే మనకి 28 వేకెన్సీస్ అయితే ఈ జిల్లాలో ఉండేవి. ప్రజెంట్ 76 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే కొత్తగా పెరిగిన పోస్టులు అనేవి 48 వేకెన్సీస్ అన్నమాట. చిత్తూరు జిల్లాలో కానీ మనం చూసుకున్నట్లయితే చిత్తూరులో 92 వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్ టైంకి ఉండేవి. నోటిఫికేషన్ టైం కంటే ఆ తర్వాత వచ్చినటువంటి యాడింగ్ ప్రకారం మనకి 92 ఉండేవి. మనకి ప్రజెంట్ 93 పోస్టులు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. కేవలం ఒక్క పోస్టే మనకి రీసెంట్గా యాడ్ అయ్యింది. మరి అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ 40 వేకెన్సీస్ అయితే ఉండేవి. ప్రజెంట్ 99 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 59 వేకెన్సీస్ అనేవి కొత్తగా ఇక్కడ యాడ్ కావడం జరిగింది. కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ 21 వేకెన్సీస్ అయితే ఉండేవి. మనకి టోటల్గా ప్రజెంట్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే కొత్తగా 29 వేకెన్సీస్ అనేవి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం పెరగడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో చూస్తే కేవలం ఒక్క పోస్ట్ అయితే ఉండేది. మరి ఒక్క పోస్ట్ ఉండేటప్పుడు ఇప్పుడు టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే టోటల్గా మనకి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ జిల్లాలో 26 వేకెన్సీస్ అయితే పెరుగుతున్నాయి. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి
రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం 425 వేకెన్సీస్ అయితే ఉండేవి, కానీ ప్రజెంట్ 1051 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 626 వేకెన్సీస్ అయితే పెరిగాయి. అంటే చూసుకున్నట్లయితే మనకి చాలా ఎక్కువ పోస్టులు అయితే పెరిగాయి, అంటే డబుల్ అయితే అవుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇలా చాలా నోటిఫికేషన్స్ అయితే కొన్ని పోస్టులు అయితే పెరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ 31 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి కౌంట్ చేయడం వల్లే ఎక్కువ పోస్టులు అయితే పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. రీసెంట్గా చూస్తే మనకి పిఎస్కు సంబంధించి అంటే పంచాయతీ సెక్రటరీ పోస్టులు కూడా అన్ని జిల్లాల్లో దాదాపుగా పెరిగాయి. కొన్ని జిల్లాల్లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఇప్పుడు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా పెరిగాయి. మహిళా పోలీసుకు సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే పెరుగుతున్నాయి. ఈ విధంగా డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా రీసెంట్గా మనకి పంచాయతీ సెక్రటరీ పోస్టులు అనేవి పెంచినప్పుడే పెంచారు. ఏవైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీకు వెబ్సైట్లో పెడతారు. అక్కడ కొరిజాండో నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. రిజర్వేషన్ వారిగా కూడా అక్కడైతే మీకు బ్యాకప్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ ద్వారా చెప్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.